నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ భవన్లో పీఏసీ సమావేశం. తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి అధ్యక్షతన భేటీ. పార్టీ కార్యక్రమాలు, సంస్థాగత అంశాలపై చర్చ. విజయవాడలో డిఎస్సీ టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ. మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫేక్ టికెట్ కలకలం. శంషాబాద్ నుండి ఢిల్లీ వెళుతున్న ప్రయాణికుడి దగ్గర బుల్లెట్లు లభ్యం. అరుణాచల్ ప్రదేశ్ లో కొండచెరిలో విరిగిపడి పలువురు మృతి. వరదలో చిక్కుకున్న 7 సైనికులు. తెలంగాణలో పలు జిల్లాలకు యెల్లో అలర్ట్. భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా హైదరాబాద్లోని గాంధీ భవన్లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన ఈ జిల్లా స్థాయి సమావేశానికి పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. భవిష్యత్ రాజకీయ పరిణామాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకి మరింత బలంగా తీసుకువెళ్లడంపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించారు. నగరంలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు అనుసరించాల్సిన విధి విధానాలపై నేతలకు ఆమె దిశానిర్దేశం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. విద్య ఇప్పుడే పిఎస్సి సమావేశం ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో ఏఐసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు మంత్రులు అజరుద్దీన్, పొన్నం ప్రభాకర్, అదేవిధంగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. సికింద్రాబాద్ అదేవిధంగా హైదరాబాద్ పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో జరిగిన ఎస్ఆర్ఐ ప్రక్రియ ఏదైతే ఉందో దాంట్లో ఓట్ల నమోదు విషయంలో మొన్ననే సీరియస్ అయిన మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ లో దాదాపుగా 60% కూడా ఓట్ల నమోదు కాలేదు. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎక్కడ దీంట్లో లోటుపాట్లు ఉన్నాయి, ఎవరు దీనికి బాధ్యత వహించాలో. అయితే 6 జిల్లాలకు సంబంధించిన ఏదైతే సికింద్రాబాద్, హైదరాబాద్ సంబంధించి ఉమ్మడి జంట నగరాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 6 జిల్లాల ఇన్ఛార్జీలు ఇక్కడికి రావడం, వారితో చర్చిస్తున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్ అధ్యక్షుడు దీపక్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ సమావేశం నడుస్తుంది. ఈ సమావేశంలో ఎందుకు తగ్గారో ఏం లేదు, ఓట్ల ఏదైతే నమోదు కార్యక్రమం ఉందో ఎస్ఆర్ఐ ప్రక్రియపై మొదటి నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఓట్లు ఎవరు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా నమోదయ్యే విధంగా కూడా చూడాలి. ఎందుకంటే గతంలో మధ్యప్రదేశ్ కానీ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్లో జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నావో ఓట్ల తొలగింపు కారణంగా ఏదైతే ఎఫెక్ట్ పడుతుంది, కాంగ్రెస్ పైన ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఓట్ల తొలగింపు విషయంలో, ఓట్ల ఎస్ఆర్ఐ ప్రక్రియ విషయంలో ఇన్ఛార్జీలు నియమించి మొదటి నుంచి కూడా వారికి సంబంధించి బాధ్యతలు అప్పగించినప్పుడు కూడా ఎందుకు తక్కువగా నమోదైంది, ఎందుకు దాని మీద ఎందుకు శ్రద్ధ చేసుకోవడం. గతంలో ముఖ్యమంత్రి కూడా దీనిపై అసహనం వ్యక్తం చేశారు. ఎవరు పట్టించుకోవడం, ఎవరు గాంధీ భవన్కు మాత్రం రావద్దు, గాంధీ భవన్కు రాకుండానే మీ నియోజకవర్గాలు ఎక్కడైతే ఆ ఇన్ఛార్జీలుగా ఇచ్చామో, ఎక్కడైతే బాధ్యతలు అప్పగించామో ఆ బాధ్యతలు తీసుకొని ఎక్కడ తగ్గకుండా చూడాల్సిన బాధ్యత మీదే. లేకపోతే చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానికి క్వశ్చన్ చేసి వారికి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎస్ఆర్ఐ ప్రక్రియ మొదటి దశ పూర్తిగా అయిపోయిన నేపథ్యంలో రెండో దశ ఎప్పుడు కొత్త ఓట్లు నమోదు చేసుకోవడం, అయితే విధంగా ఏదైతే ఓట్ల తొలగింపు విషయంలో కొన్ని ఏదైతే తప్పులు దొరికామో వాటికి సంబంధించి 2022కు సంబంధించిన కొన్ని తప్పిదాల వల్ల దానికి సంబంధించి ఈసీ నుంచి ఏమైనా కాల్స్ వస్తే దానికి ఏ విధంగా పరిష్కారం చూపించాలనే దానిపైన కూడా నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడే మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల్లో ఏ విధంగా జరిగిందో దీనికి సంబంధించి కూడా ఎందుకు చర్యలు తీసుకోవాలో మీరు గతంలో హెచ్చరించా, ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నాము. ఇంకా ముందు జరిగే ప్రక్రియ కూడా జాగ్రత్తగా వహించాలనే అంటే దానికి సంబంధించి శ్రీ గణేష్ కూడా దీనికి సంబంధించి కొద్దిగా ఇక్కడ ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు నివాసాలు ఉంటున్నారు. ఎక్కువ శాతం తమ నమోదు ఓట్లకు సంబంధించి సొంత జిల్లాలలో, సొంత ప్రాంతంలో నమోదు చేసుకున్నారని చెప్పడానికి కూడా దానికి సంబంధించి వేరే విషయాలు మాట్లాడదాం, తర్వాత మాట్లాడదామనే మీనాక్షి నటరాజన్ ఆయనతో చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ఏదైతే ఎస్ఆర్ఐ ప్రక్రియ జరిగిందో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగించే పరిణామాలు. కాబట్టి దీనికి సంబంధించి ఏదైతే సెక్యులర్ ఓట్లను ఎక్కువగా తొలగిస్తున్నారు, అదేవిధంగా ముస్లిం ఓట్లను
తొలగించే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఇటు బీజేపీ ప్రధానంగా దీంట్లో భూమిక పోషిస్తుంది కాబట్టి ఓట్ల తొలగించి ఎస్ఆర్ఆర్ ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి దాదాపుగా చాలా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రాల్లో బీజేపీ గెలుస్తూ ఉంది. ఎందుకు ఓటుని ఎక్కువ నమోదు చేస్తున్నారు, ముస్లిం ఓట్లు చాలా మందికి తొలగించారు. దానికి ఉదాహరణ మనం పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం. దాదాపుగా 65 లక్షల ఓట్లు తొలగిస్తే తర్వాత మళ్ళా 30 లక్షల ఓట్లు మరి తిరిగి నమోదు చేసుకొని మరి ఓటు వేసే అవకాశం. అయితే చివరిగా దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పుడు వాటి ఓటు వినియోగించుకోలేకపోవడం వల్ల అక్కడ జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో బీజేపీ గెలిచింది. అదేవిధంగా టీఎంసీ ఘోరంగా ఓడిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి పరిణామాలు జరగకుండా రాబోయే రోజుల్లో ఏదైతే ఎస్ఆర్ఐ ప్రక్రియ ఉందో దాన్ని అందరూ జాగ్రత్తగా వహించాలి. ఏదైతే సికింద్రాబాద్, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపుగా చాలా మటుకు కేవలం 58%, 56% మాత్రమే ఓటు నమోదైంది. కాబట్టి మిగతా జిల్లాల్లో చూస్తున్నట్టే దాదాపుగా 80 నుంచి 90 దాకా కూడా జిల్లాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్ ఇక్కడ చుట్టుపక్కల దాదాపుగా జనాభా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు ఓట్లు నమోదు చేసుకోవడంలో ఎందుకు మీరు అలసత్వం వహించారు, అదేవిధంగా వారికి మీరు ఎందుకు వారికి ప్రోత్సహించలేదు అని కూడా ఎందుకు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైతే ఓట్లు నమోదు చేసుకోకపోతే మీకు ఏదైతే సంక్షేమ పథకాలు కానీ ఈ విషయాలు కూడా జాగ్రత్తగా ఉన్న సంక్షేమ పథకాలు అందరూ అన్న భయంతో కొందరు తమ ఓటు హక్కును ఎక్కువ శాతం తమ సొంత ఊళ్ళలో వినియోగించుకేందుకు నమోదు చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి హైదరాబాద్ లో ఎక్కువ శాతం వలసవాదులు ఎక్కువగా ఉంటారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ జీవనోపాధి కోసం ఎక్కువగా వస్తున్నారు. వారు తిరిగి తమ ప్రాంతాల సొంత ఊళ్ళకి వెళ్తారు. కాబట్టి ఎవరైతే ఇక్కడ నమోదు చేస్తున్నారో ఎక్కువ శాతం ఆ ఓట్లను ఇక్కడ నమోదు చేసుకున్నారో ఎన్యూమరేషన్ ఫారం తీసుకున్నప్పటికీ ఆ ఫారం మరి తిరిగి సందర్భాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. చాలా మటుకు దాదాపుగా 30 లక్షల పైగా తిరిగి ఎన్యూమరేషన్ ఫామ్లు ఇవ్వలేదని కూడా ఈసీ చెప్తుంది. కాబట్టి ఏదైతే హైదరాబాద్, సికింద్రాబాద్, జంట నగరాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఎస్ఆర్ఐ ప్రక్రియ ఇప్పటికే ఒక మొదటి దశ పూర్తయింది. కాబట్టి ఇప్పటికే తక్కువ వెళ్ళి మన నెక్స్ట్ రెండో దశ ఏదైతే ఉందో కొత్త నమోదు ఓటర్లను కొత్తగా నమోదు చేసుకోవడం, అదేవిధంగా వాటికి సంబంధించి ఏదైతే కొన్ని అభ్యంతరాలు ఏవైతే ఈసీ లెవెల్ ఉంటుందో దానికి సంబంధించి ఓటర్లకు అవగాహన కల్పించారు. ఓటర్లకు జాగ్రత్తగా మరి ఒకసారి ఓటు నమోదు చేసుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. అదేవిధంగా సంక్షేమ పథకాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఉందో దాన్ని కూడా ప్రస్తుత జనాల్లోకి తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా రేషన్ బియ్యం విషయంలో స్మార్ట్ కార్డు విషయంలో జరుగుతున్న విషయాలపై కూడా జంట నగరాలలో ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కాబట్టి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కూడా ఇక్కడే ప్రభావం ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీలను దృష్టిలో పెట్టుకొని ఓటర్ల నమోదు ప్రక్రియతో పాటు రాబోయే 2 ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇక్కడ ఉంటున్నాయి. కాబట్టి దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా ముందుకు సాగాలంటే జిహెచ్ఎంసీ జంట నగరాల్లో ఉన్న నాయకులు శ్రద్ధ పెట్టాలి. ఇక్కడ ఇప్పటికే కేవలం ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగతా వారు ఎవరు లేరు. కాబట్టి ఇక్కడ మనం ఓటింగ్ శాతంతో పాటు పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నప్పటికీ జంట నగరాలు హైదరాబాద్ లో అంతగా బలం లేదు. దానికి కింది స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలనే విధంగా మీనాక్షి నటరాజన్ పార్టీ ఏదైతే 6 జిల్లాలు ఉన్నా 6 జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. దివ్య. శ్రీరామకృష్ణ. మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుస ఘటనలు కలకలం రేపాయి. సౌదీ అరేబియా వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి వద్ద నకిలీ టికెట్ను గుర్తించగా ఢిల్లీ వెళ్తున్న మరో ప్రయాణికుడి నుంచి బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. సౌదీ అరేబియాలోని జెడ్డా వెళ్లాల్సిన ఓ ప్రయాణికుడి వద్ద నకిలీ టికెట్ను అధికారులు గుర్తించారు. అనుమానం రావడంతో తనిఖీలు నిర్వహించగా టికెట్ నకిలీదిగా తేలింది. దీంతో సదరు ప్రయాణికుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద బుల్లెట్లు లభించడం సంచలనంగా మారింది.
తనిఖీల్లో భాగంగా సిఐఎస్ఎఫ్ అధికారులు బుల్లెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రయాణికుని అదుపులోకి తీసుకున్నారు. ఇరువురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న అధికారులు ఈ 2 ఘటనలపై దర్యాప్తు చేపట్టారు. నకిలీ టికెట్ ఎక్కడి నుంచి వచ్చింది, బుల్లెట్లు ప్రయాణికుడి వద్దకు ఎలా వచ్చాయి అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్ కు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నోటీసులు జారీ చేసింది. విమల్ యాలకుల ప్రకటనలో ఈ 3 హీరోలు కలిసి నటించారు. వాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. విమల్ యాలకుల పేరుతో పాన్ మసాలాను పరోక్షంగా ప్రచారం చేస్తున్నారని ఎఫ్టీఐ ఆరోపించింది. ఆ ప్రకటనపై వివరణ ఇవ్వడంతో పాటు తమ సోషల్ మీడియా ఖాతాలోని ప్రచార పోస్టులను తొలగించాలని ఎఫ్టీఏ ఆదేశించింది. 15 రోజులుగా స్పందించాలని నోటీసులో స్పష్టం చేసింది. ప్రకటన ఒప్పందాలు, ప్రచారానికి సంబంధించిన వివరాలను కూడా అధికారులు కోరారు. మరోవైపు ఇదే విమల్ బ్రాండ్ ప్రకటనలో గతంలో అక్షయ్ కుమార్ నటించారు. తీవ్ర విమర్శలు రావడంతో 2022లో అక్కి క్షమాపణ చెప్పి ఆ బ్రాండ్ నుంచి తప్పుకున్నారు. మహారాష్ట్రలో పాన్ మసాలా తయారీ, నిల్వ, రవాణా, పంపిణీని నిషేధించారు. మహారాష్ట్ర ఫుడ్ సేఫ్టీ చీఫ్ గా తుకారం ముండే నియమితులయ్యాక గుట్కా ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అందులో భాగంగా బాలీవుడ్ హీరోలను వదలలేదు. మరి షారుఖ్, అజయ్, టైగర్ ఎలాంటి రిప్లై ఇస్తారనేది ఆసక్తిగా మారింది. హైదరాబాద్లోని రహేజా విస్టస్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసం సందర్భంగా అపార్ట్మెంట్ వాసులు సంప్రదాయబద్ధంగా వేడుకలు జరుపుకున్నారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలలో బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు భక్తి శ్రద్ధలతో నైవేద్యం సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, డప్పు చప్పలతో ప్రాంగణం సందడిగా మారింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా కమ్యూనిటీకి చెందిన మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఘోర టన్నెల్ ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్లోకి ఒక్కసారిగా వరద, నీరు, మట్టి ప్రవేశించడంతో కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 2 కార్మికులు టన్నెల్లోనే చిక్కుకున్నట్లు తెలిపారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. టన్నెల్లో నీటి మట్టాన్ని తగ్గించేందుకు భారీ పంపులతో నీటిని బయటకు పంపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఘటనపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఘోర టన్నెల్ ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్లోకి ఒక్కసారిగా వరద, నీరు
మట్టి ప్రవేశించడంతో కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 2 కార్మికులు టన్నెల్లోనే చిక్కుకున్నట్లు తెలిపారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్లో నీటి మట్టాన్ని తగ్గించేందుకు భారీ పంపులతో నీటిని బయటకు పంపిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ బృందాలు సహాయక చర్యలో పాల్గొంటున్నాయి. భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఘటనపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రకృతి వైపరీత్యం తీవ్ర విషాదాన్ని నింపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడి పలువురు మృతి చెందారు. దిబాంగ్ వ్యాలీలోని ఆర్మీ క్యాంపును వరదలు ముంచెత్తాయి. దీంతో 7 సైనికులు వరదలు చిక్కుకుపోగా పలువురు గల్లంతయ్యారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ చర్యలు చేపట్టాయి. ప్రమాద ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో ప్రకృతి వైపరీత్యం తీవ్ర విషాదాన్ని నింపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడి పలువురు మృతి చెందారు. దిబాంగ్ వ్యాలీలోని ఆర్మీ క్యాంపును వరదలు ముంచెత్తాయి. దీంతో 7 సైనికులు వరదలు చిక్కుకుపోగా పలువురు గల్లంతయ్యారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి రెస్క్యూ చర్యలు చేపట్టాయి. ప్రమాద ప్రాంతాల్లో పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహార్ వాజ్పేయికి నివాళులర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ. తన జీవితాన్ని దేశ సేవకి అంకితం చేశారని ప్రముఖులు గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద పుష్పాంజలి ఘటించారు. కార్గిల్ యుద్ధంతో భారతదేశ శక్తిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పారని హోంమంత్రి అమిత్ షా అన్నారు. మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అని చెప్పేసి కూడా అనుమానం కొంతమందికి వస్తుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇటు హరీష్ రావు గారు వెళ్ళి పూజలు చేసి వచ్చిండ్రు అని చెప్పేసి మాట్లాడితే కేటీఆర్ గారు అవును గుడికి పోతే తప్ప అని చెప్పేసి అడిగినందుకు మరి ఇటు కేటీఆర్ గానే తిడతారు.
అటు హరీష్ రావు గారి గురించి మాట్లాడితే. ఎందుకు? వాళ్ళు నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ, ప్రతిపక్షమైన ప్రజల పక్షాన ఉంటూ, ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలపైన మరి మాట్లాడుతూ ఉన్నారు. మీ స్కామ్లు, మీ ల్యాండ్ సంబంధించినటువంటి ఇష్యూస్ పైన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మీరంతా కూడా మరి దాన్ని జీర్ణించుకోలేక వారిపైన వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారి గురించి మరి ప్రజలందరికీ తెలుసు, మెదక్ జిల్లాకు సంబంధించి. ఎందుకంటే మరి ఈరోజు ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, మీరు 3 నియోజకవర్గాల్లో గెలిచింది. ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతే రేపు ఆ 3 కూడా గల్లంతయ్యేటువంటి పరిస్థితి వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి వారు ప్రజల మధ్యలో ఉండి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసే వ్యక్తిగా మెదక్ జిల్లా ప్రజలకు అందరికి కూడా తెలుసు. వారు ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. మీరన్నీ మాట్లాడినా కూడా మరి అవన్నీ కూడా నమ్మరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంద్రమ్మ ఇండ్ల గురించి కూడా మాట్లాడడం జరిగింది. మేము గొప్పగా ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. ఇస్తున్నారు వాస్తవమే, కానీ దానికి బిల్స్ ఏమని మీ ఎమ్మెల్యేనే ఒకరు చెప్పడం జరిగింది నిన్న. పెద్దలంతా కూడా 1000 కోట్ల రూపాయలు తినిపోతా ఉంటే 5 లక్షలు ఇచ్చేటువంటి ఇంద్రమ్మ ఇండ్లకు 500 ఆంక్షలు పెడుతున్నారు అని చెప్పేసి. ఇది నిజం కాదా? మరి అదే విధంగా ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడుతూ చెప్పడం జరిగింది ఏంటంటే, నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇస్తామంటే మేము నమ్మినాం, ఇప్పుడు నిధుల కోసం ఫోన్ చేస్తుంటే ముఖ్యమంత్రి మంత్రులు ఫోన్లు ఎత్తుతలేరని చెప్పేసి మీ ఎమ్మెల్యేనే కదా మాట్లాడింది. ఇంకొక ఎమ్మెల్యే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ గొప్ప మనుషులు అని చెప్పేసి మరి మాట్లాడినటువంటి విషయం మీకు గుర్తొస్తలేదా, వినబడతలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా నిజంగా మీ ఎమ్మెల్యేలకే మీ పేరు గుర్తొస్తలేదంటే ప్రజలు ఇంకా మీరేం గుర్తుంటారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇంద్రమ్మ చీరల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సరే, కేసీఆర్ గారు ఆ రోజు బతుకమ్మ చీర కింద మహిళల్ని గౌరవించాలని పుట్టింటి సార కింద తనకు తోచిన రెల్లితో చీర ఇస్తే ఏ పేరాంటానికి వెళ్ళినా ఎక్కడికైనా కట్టుకున్నా కూడా అదొక గౌరవంగా ఉండే. మీరు ఒక సంవత్సరం చీర ఇచ్చి ఇంద్రమ్మ చీర, దాని ఏంటంటే నిన్న సమావేశంలో మన పాలపీట చీర కట్టుకున్నటువంటి లెవండి అంటే మహిళని అగౌరవపరిచినట్టు కాదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి ఆ చీరలు కేవలం ఏంటంటే పేరంటానికి వెళ్తే తెలిసిపోతుంది అది. కాబట్టి ఓన్లీ సీఎం మీటింగ్లకు కానీ లేదంటే ఎస్హెచ్జి మీటింగ్లకే కట్టుకుంటున్నారే తప్ప మరి మహిళలు అగౌరవపరిచే విధంగా మాట్లాడొద్దని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నేను మీ అందరికీ నేను ప్రజల అంటే మెదక్ జిల్లా నియోజకవర్గానికి మన సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి మన శాసనసభ్యులు గారు ఉన్నారు. వారి హయాంలో కూడా నియోజకవర్గానికి నిధులు ఇస్తే సంతోషించేవారు. కానీ ఆ విధంగా కాకుండా ఏంటంటే మా ఎమ్మెల్యే గెలవలేదు కాబట్టి మేము ఇయ్యలేము అన్నటువంటి పరిస్థితిలో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఒక ముఖ్యమంత్రి అందరికీ అన్ని నియోజకవర్గాల అభివృద్ధి పరచాలి, కానీ ఈరోజు మా ఎమ్మెల్యే లేరు కాబట్టి మేము ఏం చేస్తలేమన్న విధానంగా మాట్లాడడం పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఈరోజు నిజంగా మన 420 హామీలు, అదేవిధంగా మన 6 గ్యారంటీలు ఇయ్యలేక ఇటు మహిళలకు స్కూటీ 2500 ఇయ్యలేదు, అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ వస్తలేదు, ఆడపిల్లలకు స్కూటీలు వస్తలేవు, ఇటు స్కాలర్షిప్లు వస్తలేవు, నిరుద్యోగ వృద్ధి వస్తలేదు, నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు. అదేవిధంగా మనకి ఇంకా ఈ విధంగా ఏ హామీ ఇచ్చినా కూడా మన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సంబంధించి మరి తులం బంగారం లేదు. ఏది ఆలోచన చేసినా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అన్నిట్లో ఫెయిల్ అయింది. కాబట్టి డైవర్ట్ చేయాలన్న ఆలోచనతో, ప్రజల మనసును డైవర్ట్ చేయాలన్న ఆలోచనతోనే ఈరోజు వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని తిడితే మరి మా పబ్బం గడుపుకోవచ్చు ఆ పూటకు అని చెప్పేసి అనే విధానంగా మీరు పోతున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. తప్పకుండా రేపు పొద్దున జరిగేటువంటి ఎన్నికల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావడం ఖాయం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మీ ఎమ్మెల్యేలే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తూ మరి ఇప్పుడు మన క్రాంతి కుమార్ గారు మాట్లాడతారు. అన్న లాస్ట్ మాట్లాడతారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న మా జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిసి మేము కూడా ఇది ఆశపడ్డాం. ఎందుకంటే గతంలో కూడా జైరాబాద్కు వచ్చినప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు, జైరాబాద్ ఎమ్మెల్యే గారు మాణిక్రావు గారు
చాలా పెండింగ్లో ఉన్న సమస్యల్ని గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలని కూడా అమలు చేయాలని చెప్పి కోరినారు. ప్రధానంగా మా 3 నియోజకవర్గాల్లో జైరాబాద్, సంగారెడ్డి, ఆందోళన నియోజకవర్గాల్లో, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో సంగమేశ్వర, బసవేశ్వరకు సంబంధించిన ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. వాటికి పనులు కూడా ప్రారంభించడం జరిగింది. కేసీఆర్ గారేమో నారాయణఖేడ్లో ప్రారంభించారు, మా నియోజకవర్గంలోనేమో హరీష్ రావు గారు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 ప్రాజెక్టులను రద్దు చేశారు. మేమేమనుకున్నాము అంటే నిజంగా వేరే నియోజకవర్గాలనేమో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు లేరు, ఏమైనా వివక్ష పాటిస్తున్నాం అనుకున్నాం. కానీ మా నియోజకవర్గంలో ఆ పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మేమందరం ఏమనుకున్నాం, కనీసం మా నియోజకవర్గం కోసమైనా సరే అన్ని నియోజకవర్గాలకు పనికొస్తుంది, సంగమేశ్వర, బసవేశ్వరను మళ్ళీ పునరుద్ధరిస్తారేమో, అనౌన్స్ చేస్తారేమో అని ఆశపడ్డాం. కానీ అవన్నీ వదిలేసి మొత్తం ఆ క్షుద్ర పూజలు, తాంత్రికాలు, మాంత్రికాలు వాళ్ళ మంత్రాలు చేస్తున్నారని మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తప్పించి ముఖ్యమంత్రి గారు చేసింది ఏం లేదు. మేమందరం అయితే ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే మా కేసీఆర్ గారు వచ్చినప్పుడు నారాయణఖేడ్లో ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక్కొక్క గ్రామానికి 20 లక్షల రూపాయలని కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. బీజేపీ ఆఫీసులో రామచంద్ర మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పరిపాలించారు. మరి వారు పరిపాలన సమయంలో ఈ రోడ్వేస్, హైవేస్, టెలిఫోన్ కనెక్షన్స్, గ్యాస్ కనెక్షన్స్ ఇవన్నీ కూడా ప్రజలకు అప్లై చేసిన వెంటనే రావడం అనేది వారికి ఆ ఒక శ్రేయ ఏతుందో అటల్ బిహారీ వాజ్పేయి వారి పరిపాలన, వారి ప్రయత్నానికి పోతుంది. భారత ఒక రాజకీయ యుగంలో ఒక స్వర్ణ యుగం కింద అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క ప్రభుత్వం సమయాన్ని చూస్తారు. అంతేకాకుండా విలువలతో కూడినటువంటి రాజకీయాలు, ఆ విలువలు ఎట్లా అంటే ఒక్క ఓటుతోని 13 నెలల ప్రభుత్వం పడిపోతున్నటువంటి ఒక నేపథ్యంలో ఆ ఒక్క ఓటు కూడా మేనేజ్ చేయగలుగుతుండే కానీ చేయలేదు. ఎందుకంటే విలువలతో కూడిన రాజకీయాలు ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇచ్చినటువంటి ఒక దానికి ప్రాముఖ్యత. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకులు, ఇప్పుడు ఉన్నటువంటి యువత ఆ విలువలని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. వాజ్పేయి గారి జీవితం మొత్తం కూడా దేశ సేవలో, సమాజ సేవలో, అంతేకాకుండా వారి యొక్క దేశభక్తి ఎవరు కూడా ప్రశ్నించలేదు. దేశం కోసము, దేశం ఒక ప్రగతి కోసం వారు చేసినటువంటి పనులను ఈరోజు కూడా మనం గుర్తుపెట్టుకునే వారికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం భరతరత్న ఇవ్వడం జరిగింది. మరి భరతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు మన మధ్య లేకున్నప్పుడు కూడా వారి ఆశయాలు ఎప్పుడు కూడా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు ప్రతి భారతీయుడి హృదయంలో ఉంటుంది. వారి యొక్క జీవితము, వారి యొక్క జీవన చరిత్ర ఇప్పుడున్న ఇప్పుడున్న యువ పీढ़ి తెలుసుకోవాలి, చదువుకోవాలి అని చెప్పేసి కూడా, దాని తర్వాత దాన్ని అనుసరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా హుషారు పిట్టలు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఆ సందడి చూద్దాం. అనిపిస్తోంది. ఒక పెద్ద సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తే ఎలా ఉంటుందో అలా